నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ఇటీవల కాలంలో డ్యాన్స్ అంటే పేరుకే డ్యాన్స్ తప్పితే ఆ డ్యాన్స్లో చాలా వల్గారిటీ ఉందనేది కొన్ని అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు కూడా వస్తూనే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డ్యాన్స్ మాస్టర్ బషీర్ గారు. ఒక్కసారి మాస్టర్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మనం చూస్తేనే అర్థమవుతుంది, బట్ ఐ థింక్ మీరు ఫాస్టింగ్ అనుకుంటా. రంజాన్ ఫాస్టింగ్లో ఉన్నారు. ఎస్ మాస్టర్, చెప్పండి, మీరు ఒక డ్యాన్స్ మాస్టర్గా అందరికీ ఏ విధంగా తెలుసో ఎట్ ద సేమ్ టైం ప్రతి అంశంలో కూడా ఇన్వాల్వ్ అయ్యే బషీర్ మాస్టర్గా కూడా తెలుసు. అంటే ఎందుకు మీ ఇన్వాల్వ్మెంట్ ప్రతి దాంట్లోనూ ఉంటుంది అసలు ఈ మధ్యకాలంలో? అంటే ప్రజలు కానీ, కొంతమంది ప్రేక్షకులు కానీ, లేకపోతే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ, లేకపోతే కొంతమంది ఛానల్స్ వాళ్ళు కానీ, అంటే మాస్టర్ మీకు అన్నీ తెలుసు, మీరు చెప్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. కాబట్టి నేను కూడా 4 మాటలు చెప్తున్నా. అంటే 4 మాటల్లో వాళ్ళు చేసిన తప్పునే నేను బయట పెడుతున్నా అంతే. ఓకే, ఇలా చేయాలి, ఇలా చేయాలని. అంత అయితే తప్పు కాదు కదా. అంటే నేను చెప్పింది కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లే. నచ్చిన వాళ్ళేమో సూపర్ అంటున్నారు, నచ్చిన వాళ్ళు బయట పెడుతున్నారు. దానికి సంతోషపడాలి, దీనికి సంతోషపడాలి. ఓకే, అంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చూసుకుంటే మీకు ఒక 100 కామెంట్లు వచ్చినాయంటే 100లో 90 నెగిటివ్ కామెంట్సే ఉంటాయి. మిమ్మల్ని ఇష్టానురీతిగా తిడుతూ ఉంటారు. సో వాటన్నిటిని అసలు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? వేస్తారు వాళ్ళు అంతే 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 పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు జనం అందరికీ నచ్చాలని లేదు. సూపర్ అనగానే సంతోషపడి వేస్ట్గా అన్నప్పుడు బాధపడద్దు. ఎందుకంటే కామెంట్స్ దగ్గరనే తీసుకోవాలా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొంతమందికి సంతోషం అనేది, కొంతమందికి ఇదేంద్రా ఎంత తిట్టినా ఇంకా వీడియోలు చేస్తున్నారు, ఇంకా తిడదామని తిడుతుంటారు. ఇప్పుడు మనం చేసేది చేసుకుంటూ పోవాలా. వాడేదో తిట్టినని మనం ఆగినాం అనుకో, ఇప్పుడు జాబ్కు పోతాం, ఒక్కడ క్వాలిఫై అయ్యామని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళకుండా ఉన్నాం. దీంట్లో సక్సెస్ అయితే దీంట్లోనే చేస్తాం, కాకపోతే ఇంకో దానికైతే ఎదురు చూడాలి అంతేగాని ఇక్కడ ఆగిపోయిందిగా మనం ముందుకు వెళ్ళాలని లేదు కదా. అండ్ నేను ఈ ప్రశ్నలు మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని మీరు వేలా అనుకోకండి, బట్ సోషల్ మీడియాలో నేను చదివిన కామెంట్సే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకరి ఎదుగుదలని చూసి ఓర్వలేని వాళ్ళల్లో ఫస్ట్ లిస్ట్లో బషీర్ మాస్టర్ ఉంటారనేది ఒకటి నేను విన్నది. ఎందుకో కూడా నేను చెప్తాను. ఇటీవల కాలంలో శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఒక సాంగ్ మీద చూసే జనాలంతా చూస్తూనే ఉన్నారు. మధ్యలో బషీర్ మాస్టర్కి వచ్చిన నొప్పి ఏందో మాకు అర్థం కావట్లేదు. ఆయన స్టైల్లో ఆయన కొరియోగ్రాఫ్ చేస్తూ ఉన్నాడు, చేసుకొని వచ్చు కదా, ఎందుకు ఈయన ప్రతి దాంట్లో దూరుతా ఉంటాడు అనే కామెంట్ కూడా ఒకటి వచ్చింది. దానికి ఏం చెప్తారు అసలు సమాధానం? ఇప్పుడు ఆ కామెంట్ కంటే ముఖ్యం కూడా జనాలు ట్రోల్స్ చేస్తున్నారు కదా, అన్ని ఛానళ్ళలో ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా 4 మాటలు చెప్తున్నా. ఓకే, ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. బాగా బిజీ ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది చెప్పండి మీరే. జస్ట్ ఇక ఇయే 2 స్టెప్పులు వస్తాయి, లేకపోతే ఇట్లా వేవ్స్ వస్తాయి, లేకపోతే సీటు మీద కొట్టాలి, ఇవే వస్తాయి తప్ప కొత్త టాలెంట్కి ఇస్తే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. ఇప్పుడు చాలామంది శేఖర్ మాస్టర్ ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు ట్రోల్స్ వస్తున్నాయి. లేడీ కమిషనర్ కూడా ఎవరో శేఖర్ రాహున్ వుడ్ మీద ఆ సినిమా మీద సాంగ్, రాబిన్ హుడ్ మీద సాంగ్, అదిరా సర్ప్రైజ్ సాంగ్ మీద కూడా ఏదో మాట్లాడారు. వాళ్ళకంటే అయితే ఎక్కువ మాట్లాడలే కదా. నేను కొరియోగ్రఫీ అనేది, డాన్స్ అనేది ఒక భోజనం పెట్టేది, ఒక దేవుడితో సమానం కాబట్టి దాన్ని కొంచెం వల్గారిటీ కాకుండా కొంచెం మంచిగా చేయొచ్చు అని నేను చెప్తున్నాను అంతే. దాంట్లో తప్పేం లేదు కదా. ఓకే, ఇప్పుడు ఎవరిదో టాలెంట్ నేను ఎందుకు చేయకూడదు? ఇప్పుడు నేను మాస్టర్ చేయట్లేదని సాంగ్లు ఇవ్వకుండా పోతురా, ఇంకా చాలా ఇస్తారు ఆయనకి, అవునా కదా. ఆయన కూడా పాపులర్ అవుతున్నాడు, ఇంకా సోషల్ మీడియాలో పాపులర్, సినిమా మీడియాలో పాపులర్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నాడు కాబట్టి మనకు అదంతా తెలియదు. బాగుంది, బాగలేదా, బాగలేదు. అవును, శేఖర్ మాస్టర్ చేసిన దబిడి దిబిడి నాకు నచ్చలే, రాబిన్ హుడ్ కూడా నచ్చలే, ఆ సాంగ్ అదిరా సర్ప్రైజ్ సాంగ్ కూడా నచ్చలే. అంటే కొంచెం మంచిగా చేయొచ్చు, ఐటమ్ సాంగ్లు చాలా చేయొచ్చు. జానీ మాస్టర్ ఎట్లా చేస్తాడు, సూపర్ ఉంటాయి ఆయన సాంగ్స్. నేను కూడా అలానే చేయాలని చెప్తున్నా, కానీ ఆయన చేసింది ఇది అది అని చెప్పలే. ఏంటి మీరు అన్నారు, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా వాట్ దే అనేది ప్రూవ్ చేసుకుంటారని మీరు అంటున్నారు. బట్ నా ఒపీనియన్, ఇంకా కొంతమంది ఒపీనియన్ ఏంటంటే మన టాలెంట్కి ఎవరో మనకి ఇప్పుడు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా అని ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్లో మన టాలెంట్ మనం చూపించుకోవచ్చు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. కోర్ట్ మూవీలో యాక్ట్ చేసినటువంటి ఆ పాప హీరోయిన్ ఎవరైతే ఉన్నారో అసలు అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధం లేదు. కేవలం ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటున్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టారు. ఈరోజు సక్సెస్ఫుల్ రేట్లో ఉన్నటువంటి సినిమా. సో ఎవరో అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అమ్మాయికి క్యారెక్టర్ ఇచ్చారు, క్యారెక్టర్ వేరు, కొరియోగ్రఫీ వేరు, ఫైట్స్ వేరు, మేకప్ వేరు, హెయిర్ డ్రెస్సెస్ వేరు, డిఓపి వేరు. వీటన్నిటికీ కార్డ్స్ కావాలి. ఓకే, ఆర్టిస్ట్కి కార్డు అవసరం లేదు. ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఏంటంటే ఒక సినిమా చేసిన తర్వాత కార్డు తీసుకోవచ్చు, కొరియోగ్రాఫర్కి కార్డు కావాలి, డిఓపికి కార్డు కావాలి, ఇలాంటి కార్డులు ఉండాలి.
ఇప్పుడు డీల్ కార్డ్స్ లేకపోతే చేయనివ్వరా? అసలు దగ్గరికి కూడా రానియరు నిన్ను, ఆ పరిధిలో కూడా రానియరు. అందుకోసమే ఇక కొత్త టాలెంట్ ఆగిపోవడానికి కారణం ఆర్టిస్ట్ వేరు, ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఎవరినైనా తీసేసుకోవచ్చు. కొరియోగ్రఫీ అనేది వాళ్ళు నీకు ఇతర ఇప్పుడు పెద్ద పెద్ద డీలో చేసిన వాళ్ళు ఉన్నారు, డీలో ఇన్నైన కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. ఎవరికి అందరూ ఆగిపోవడానికి కారణం కార్డ్స్. ఇగో ఇవి ఏం కార్డ్స్ మాస్టర్? చదవండి అది. మీరు చెప్పండి పర్లేదు. ఇండియన్ ఫిలిమ్స్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అది. ఓకే. ఇది TFDDA, తెలంగాణ ఫిలిమ్స్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్. ఈ కార్డులు ఉంటేనే నన్ను సాంగులు చేయనియట్లే. ఇప్పుడు కొత్త కార్డు లేని వాళ్ళకి సాంగులు చేయనిస్తారా? ఇది 2012 తీసుకున్న 4 lakhs. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు 2 కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే మీరు కూడా ఒక ఎస్టాబ్లిష్డ్ డాన్స్ మాస్టర్ అని చెప్పొచ్చు. కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. మరి మీలో టాలెంట్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, అనుకున్నటువంటి పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఎందుకు బషీర్ మాస్టర్ ఇంకా కూడా బయటికి రావట్లేదు? ఇది బాంబే కార్డు అంటే ఇది చాలా పెద్ద కార్డు అన్నిట్లలో, గణేష్ ఆచార్య వీళ్ళందా. ఇదేంటంటే ఈ కార్డు ఉన్నప్పుడు మీ కార్డు తీసుకున్నప్పుడు ఇంకా పర్సంటేజ్ సెట్ కాలే. ఓకే. అప్పుడు ఏంటంటే 20-30 ఉండే. అంటే ఏదైనా సాంగ్, ఇప్పుడు మీరు ఒక సాంగ్ నాకు ఇచ్చారు, ఒక సాంగ్ చేయాలంటే బాంబే బాయ్స్ని పెట్టి చేసుకోవాలి, బాంబే కార్డు కాబట్టి అది. ఇప్పుడు నువ్వు ఉన్న చిన్న బడ్జెట్కి బాంబే సాంగ్స్ డాన్స్లను పెట్టుకొని చేయనిస్తావా? కష్టం. అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ వాళ్ళని పెట్టుకోవాలి. ఇవ్వట్లే. నువ్వు చేయొద్దు అసలు, బాంబే కార్డు బాంబే వాళ్ళని తెచ్చుకొని చెప్పి ఈ రూల్ తెచ్చారు. చేయనీలే. నన్ను ఒక్కనే కాదు, చాలా మంది. ఓకే. ఇప్పుడు ఈ కార్డు ఉన్న వాళ్ళు కొరియోగ్రాఫర్స్ దాదాపు ఒక 20 members ఉన్నారు ఇక్కడ. ఎవరిని చేయనీలే. ఇప్పుడు తెలుగు కార్డు ఎట్లా చేయనియట్లే. అది ఉందని చెప్పి తెలంగాణ 2014 వస్తే తెలంగాణ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ ఇది తెచ్చుకున్న తర్వాత ఇది తెలంగాణ కార్డు చెల్లదు, తెలంగాణ వాళ్ళు ఇక్కడ చేయొద్దు, ఈ రూల్. ప్రొడ్యూసర్లకు ఫోన్ చేయడం, అది non-members అండి, వాళ్ళు non-members చేయొద్దు, వాళ్ళు చేస్తే మీ సినిమా రిలీజ్ కాదు, మీ పేర్లు పడవు, అది అని చెప్పి భయపెట్టడం. అందుకోసమే మేము సినిమాలు చేయలే. అది అట్లా అనమాట. ఇంక ఇలా ఉంటే ఎట్లా చేస్తాం? అది ఇప్పుడు ఈ టీవీ షోలలో ఎవరున్నారు, ఎవరు హిట్ అయ్యారు, ఎవరన్నా పెద్ద కొత్త కొరియోగ్రాఫర్స్ ఉన్నారా? ఎవరు లేరు. అండ్ మీ అంటే ఈ కార్డ్స్ విషయానికి వస్తే మీ మీద ఉన్నటువంటి ఇంకొక కామెంట్ కూడా నేను మీ వరకు తీసుకొస్తున్నాను. బషీర్ మాస్టర్ చాలా మందికి కూడా కార్డ్స్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవటం, అవకాశాలు కల్పిస్తానని డబ్బులు తీసుకోవటం, ఇలాంటివి కూడా కొన్ని బయటకు వచ్చాయి. అంటే వాళ్ళకి ఏం చెప్తారు? అలా ఏం లేదు. మేము ఫస్ట్ తెలంగాణ యూనియన్ పెట్టినప్పుడు ఒక 200 కార్డ్స్ ఇచ్చినాం. 200 కార్డ్స్ కూడా ఎవరైతే తెలుగు యూనియన్లో తీసుకోలేదో వాళ్ళందరూ రోడ్ల పాలే ఉన్నారు. అందరికి కూడా ఎక్కడ కూడా కార్డులు ఇవ్వట్లే వాళ్ళకి. ఎందుకంటే నువ్వు అన్ఫిట్ అన్నారు. మేమందరం కలిసి 2014లో పెట్టినప్పుడు ఎవరైతే అన్ఫిట్ అంటే ఎవరైతే కొరియోగ్రాఫర్ కాలేదో వీళ్ళందరితోటి యూనియన్ పెట్టిన తర్వాత మొత్తం మా దగ్గరకు వచ్చిన తర్వాత తెలంగాణ యూనియన్లో భయం అనేది స్టార్ట్ చేసినాం. ఓకే. తెలంగాణ యూనియన్ అంటే ఒక భయం అనేది తెలుగు యూనియన్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇక అయిపోయింది తెలుగు యూనియన్ పని. వీళ్ళు కొంతమంది మినిస్టర్లు కలిసిన తర్వాత ఏ యూనియన్లో ఏమొద్దు అందరు కలిసి పని చేసుకోండి అని చెప్పగానే ఎవరైతే మా దగ్గరికి కార్డులు తీసుకోవడానికి వచ్చారో మొత్తం జంప్ అయిపోయారు దాంట్లో. అంటే అందింది అందనప్పుడే మా దగ్గర మంచిగా ఉన్నారు, అందంగానే ఎమ్మడే వెళ్ళి తెలుగు యూనియన్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము తీసేస్తామా యూనియన్? తీసేయం కదా. స్టిల్ ఇప్పుడున్న డాన్సర్ల కోసం, ఇప్పుడున్న మాస్టర్ల కోసం స్టిల్ కూడా ఇప్పుడు కంటిన్యూ నడుపుతున్నాం. వాళ్ళు పోయి అక్కడ 3,50,000 కార్డు తీసుకోరు, వర్క్ చేయట్లే, ఏం లేదు, మళ్ళీ అదే పుల్లలు, అదే కామెంట్స్, ట్రోల్ చేయించేది కూడా వాళ్ళే, మమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టేది కూడా వాళ్ళే పెట్టుకొని మా ద్వారా తెలంగాణలో దూరిరు. ఒక కొంతమంది మినిస్టర్లు భయపెట్టగానే ఎమ్మడి పోయి డబ్బులకి కార్డు ఇవ్వండి అని చెప్పి ఏ తెలుగు యూనియన్లో భయపెట్టగానే పోయి కార్డు తీసుకురాడు, డబ్బులు ఇచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు బాగుపడలే, మమ్మల్ని బాగుపడిలే. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలతో మీకు కాంటాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? అందరితో అండి రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? అందరితో తిరిగినాం, అందరితో మాట్లాడినాం. తెలుగు యూనియన్లో, తెలంగాణ యూనియన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అన్నికి పోయినాం, పెద్ద పెద్ద గొడవలు చేసినాం, చికాకులు చేసినాం. ఇప్పటికి కూడా స్టిల్ తెలుగు యూనియన్ 3 కోట్లు ఖర్చు పెట్టింది. నేను పెట్టిన కేసుకి ఇంకా కంటిన్యూ ఉంది ఆ కేసు. మేము ఒక సాంగ్ చేస్తుంటే ఆపిరు మమ్మల్ని. ఇప్పుడు ప్రధానంగా అసలు మీకు వస్తున్నటువంటి అవకాశాలను ఆపడానికి, మీరు చేయబోతున్నటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో ఏలు పెట్టడానికి, వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే మరి ఏం చెప్తారు అసలు? ఏం లేదండి, వై బషీర్ మాస్టర్ అసలు అంటే మన దగ్గర టాలెంట్ ఉంది. మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు టాలెంట్ వేరు, ఇప్పుడు టాలెంట్ వేరు. అప్పుడు వచ్చినప్పుడు యంగ్లో ఉండే మస్తు మూమెంట్స్ ఉండే, ఏదో చేయాలనుకుంటా. అప్పుడు వచ్చినప్పుడు ఏంటి, ఇప్పుడు కొత్త టాలెంట్ మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఎవడు ఎదగొద్దు, వాడు ఎదగొద్దు, మనం ఎదగొద్దు. కొంతమంది నా మీద పసి కట్టారు. పసి కట్టడానికి కారణం కూడా చాలా పెద్ద చరిత్ర అది. నేను ఒక ఈవెంట్లో ఎవరినైతే సినిమా డాన్సర్స్ యూనియన్ జడ్జికి తీసుకెళ్ళిన తర్వాత ఖమ్మంలో బషీర్ మాస్టర్ అంటే ఒక టాపు అప్పట్లోనే. మీరు ఖమ్మంలే కాబట్టి మీరు అడగండి బషీర్ మాస్టర్, ఇప్పుడు కాదు అప్పుడేంటో అడగండి.
నేను ఒక ఈవెంట్లో జడ్జికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నా టాలెంట్ని పసిగట్టి కొంతమంది కావాల్సుకొని నా మీద కుట్ర సాధించి నాకు హైట్ తక్కువ అని కార్డులు ఇవ్వలే. ఓకే. ఇప్పుడు కనుక నాకు తెలుగు కార్డు ఉంటే నాకంటూ ఒక సపరేట్ పేరు ఉండేది, సపరేట్ టాలెంట్ ఉండేది. ఎందుకంటే ఎవడి టాలెంట్ వాడిదే, ఎవడి గ్రోతింగ్ వాడిదే, ఎవరి పవర్ వాడిదే. ఓకే. అవునా కదా? తొక్కటానికి వీళ్ళెవరు? ఇప్పుడు తెలుగు కార్డు బొమ్మ కార్డు తెచ్చుకుంటే చేయదని ఆపారు, తెలుగు కార్డు తెచ్చుకుంటే చల్లదని ఆపుతున్నారు. ఇప్పుడు సాంగ్లు ఏమని తిరగాలి. ఇప్పుడు నాకు వచ్చే సోషల్ మీడియాలో సంపాదన ఆపుకొని సాంగ్లు ఏమని తిరగాలంటే కొంచెం టైం పడుతుంది. అప్రాక్సిమేట్లీ ఎంత సంపాదిస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో? వస్తాయి ఒక 7-8 lakhs. 7-8 lakhs సంపాదిస్తున్నారు అంటే బాగానే సంపాదిస్తున్నారు. అండ్ ఈ మధ్యకాలంలో మీకంటూ ఒక ఇప్పుడు మీరు అన్నారు మీరు ఖమ్మం వాళ్ళే కాబట్టి ఖమ్మంలో వెళ్ళి నా గురించి అడగండి అని అన్నారు, చాలా మంచి విషయం, ఓకే డన్. బట్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని బషీర్ మాస్టర్ గ్రూప్గా తీసేసుకొని ఈ గ్రూప్ని అడ్డు పెట్టుకొని సోషల్ మీడియాలో ఈయన కూడా బాగానే సంపాదిస్తున్నాడు అనేది ఒకటి. అట్లే ఉన్నదండి. ఇప్పుడు ఇంతమంది ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను, పోయిన వాళ్ళు పోతే పోయిన వాళ్ళు పోతుంది అంతే. బషీర్ మాస్టర్కి ఒక పేరు ఉంది, నేను అందరూ తీసుకుంటారు వీడియోలు, పొలవాళ్ళు పెడతాడు, వైజాగ్ సత్య పెడతాడు, ఖతర్ అందరు పెడతారు, ఎక్కువ నాయ వెళ్తాయి. ఓకే. అట్లే ఉంటుంది. కానీ వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, వాళ్ళతో మంచిగా ఉంటుంది. నేను మంచిగా ఉంటా, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తా, ఏది కావాలంటే అది ఆఫీస్ తినిపిస్తా, అంతా బాగుంటుంది. ఎవరి యూట్యూబ్ వాళ్ళది, ఎవరి ఫేస్బుక్ వాళ్ళది, ఎవరికి వచ్చే వీడియోస్ వాళ్ళకి వస్తుంటాయి, అంతే అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. ఎవరిలో ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, నా చెట్టుకి ఎక్కువ గాలిపితే నాకు వస్తాయి, వాళ్ళ దానికి వాళ్ళకి వస్తే వాళ్ళకి వస్తాయి. అండ్ మీ విషయానికి వస్తే సరే, మీరు అన్నట్టు అందరికీ హెల్ప్ చేస్తాను, అందరికీ తాగిపిస్తాను, అందరికీ తినిపిస్తాను అంటున్నారు కదా. జనరల్గా మన తెలుగులో ఒక సామెత ఉంటుంది మాస్టర్, కుడి చేత్తో దానం చేస్తే కనీసం ఎడం చేతికి కూడా తెలియొద్దు అని అంటారు. కానీ బషీర్ మాస్టర్ ఈవెన్ ఒక సింగిల్ ఒక 1 రూపీ చాక్లెట్ ఎవరికన్నా ఇచ్చినా కానీ దాన్ని సోషల్ మీడియాలో హైప్ చేసుకుంటారు. మీకేంటి సోషల్ మీడియా అటెన్షన్ కావాలా, అసలు ఏం కావాలి మీకు? తప్పే ఉంది అంటే ఎందుకు మీ మంచితనం మీకు తెలిస్తే సరిపోతుంది కదా? ఎందుకు సరిపోతుంది? మన మంచితనం 10 మందికి చెప్పుకోవాలి కదా, ఎందుకు? తప్పే ఉంది. ఇప్పుడు మీ మంచితనం గురించి యాజ్ యాంకర్గా నేను కెమెరాల ముందుకు వచ్చేసి బషీర్ మాస్టర్ వావ్ అసలు ఆయన ఈరోజు 100 మందికి భోజనాలు పెట్టారు, 1000 మందికి భోజనాలు పెట్టారంటే మీ మంచితనం గురించి నేను చెప్పడం గొప్ప విషయం మాస్టర్. కానీ మీ విషయానికి వస్తే మీరు చెప్పా కదా, ఒక చిన్న 1 రూపీ ఆశా చాక్లెట్ ఇచ్చినా కానీ దాన్ని సోషల్ మీడియాలో ఇలా లేపేస్తూ ఉన్నారు, ఎందుకు? అది అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు రోజుల్లో చెప్పుకునేవాళ్ళు ఏమని, అరే ఆ సార్ ఇట్లా చేసింది, ఈ సార్ ఇట్లా చేసింది. ఎప్పుడు ఒక 2000 బ్యాక్. ఇప్పుడు చెప్పుకుంటారా? ఎవరి గురించి చెప్పుకోవడానికి టైం లేదు, మన గురించి మనమే చెప్పుకోవాలి సోషల్ మీడియాలో. అందుకోసం మన గురించి మనమే చెప్పుకుంటున్నాం, అవునా కదా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, పొద్దున్న అయితే ఫోన్ పట్టుకొని చూసుకోవాలి, అవునా? అప్పట్లో ఏంది, 10 మంది అక్కడ పోయి కూర్చొని మాట్లాడాలి, ఇక్కడ పోయి మీటింగ్లు ఉండేవి. ఇప్పుడు మీటింగ్లు లేవు. ఇప్పుడు ఏంటి, ఎవరు సొంత డబ్బా వాళ్ళే. ఓకే. అందుకోసం నా సొంత డబ్బా నేనే కొట్టుకుంటాను, తప్పేం అంతే, ఇంకా తప్పేం లేదు కదా. నేను చేసేది మంచి పని, వీళ్ళకి 500 ఇచ్చిన ఫ్రెండ్స్, వాళ్ళకి అవసరం, నా హెల్ప్ ఉంది, నాకు వీడియో కావాలి, ఇచ్చిన, తప్పేముంది. అండ్ మీరు కొరియోగ్రాఫ్ చేసినటువంటి సాంగ్స్ ఇండస్ట్రీ పరంగా ఏం చేశారో ఏం బయటకు వచ్చినాయో మాకు తెలియదు, కానీ ఆల్బమ్ సాంగ్స్ మాత్రం కొన్ని బయటకు వచ్చాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఖత్తర్ పాపతోని ఈవెన్ గుంటి నాగరాజ్ గారితో కలిసి ఒక సాంగ్ చేశారు. అండ్ ఉప్పల్ వాళ్ళతో కూడా కొన్ని సాంగ్స్ ఏవో ప్లాన్ చేసుకున్నారు. ఆ సాంగ్లో ఇప్పుడు మీరు అన్నారు ఇందాకలా, శేఖర్ మాస్టర్ గారు చేసినటువంటి సాంగ్లో ఎంత వల్గారిటీ ఉందో మీకైనా అర్థమవుతుందా అని నన్ను అడిగారు. మరి మీరు వాళ్ళతో చేసినటువంటి సాంగ్ నా ఫ్యామిలీతో కూర్చొని నేను చూడగలిగే సాంగ్ ఏనది అసలు? ఏ సాంగ్? ఖత్తర్ పాపతోని గుంటి నాగరాజ్. ఏం పాట అది? నాకు కరెక్ట్గా గుర్తులేదు. వల్గారిటీ మీన్స్ స్టెప్పులలో లేవు కదా. అది బీచ్ సాంగ్ చేసిన, బీచ్ సాంగ్ లో కామన్ ఎత్తుకోవటం, ఇట్లా మీద కూర్చోబెట్టుకోవడం కామన్. ఇప్పుడు ఈ స్టెప్పులు ఇట్లా లంగా గుంజడం, అట్లా గుంజడం అంత వల్గారిటీ అయితే లేదు కదా. అది బీచ్ సాంగ్. బీచ్ సాంగ్ లో కంపల్సరీ అమ్మాయి షార్ట్ వేసుకుంటది, ఇక్కడ వరకు వేసుకుంటుంది, జబల వరకు టీ షర్ట్ వేసుకుంటుంది, అది కామన్ బీచ్ సాంగ్. నేను అదే రోడ్డు మీద అయితే సంకల వరకు జబల వరకు వేసుకుని ఎత్తుకునేది చేయలే కదా, బీచే కదా నేను చేసింది. బీచ్ అయితే బీచ్లో అట్లాంటి స్టెప్స్ మీరు కావాలంటే, ఇప్పుడు అక్కడ నాకెందుకు రామ్ చరణ్, పూరి జగన్నాథ్ గారి సినిమా, ఒక రామ్ చరణ్ గారు చేసిన సినిమా పేరు ఏం పేరు, అది చిరుత. ఆ సాంగ్లో చూడండి, అంతకంటే ఘోరంగా ఉంటుంది. ఓకే, తప్పులేదు కదా. బీచ్ సాంగ్ అన్నప్పుడు బీచ్లో కంపల్సరీ అట్లాంటి మూమెంట్స్ ఉండాలా. ఓకే. నేను రోడ్డు మీద అయితే హాఫ్ షెడ్యూల్ వేసి సగం షెడ్యూల్ వేసి ఉరికియట్లేదు కదా, అలా చేస్తే తప్పు. ఓకే. బీచ్ సాంగ్ లో మేబీ ఇప్పుడు బీచ్ కి ఆ ప్రత్యేకత కావాలని బషీర్ మాస్టర్ అలా ప్లాన్ చేసుకున్నారేమో. మేబీ ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కి ఇలా ప్రత్యేకత కావాలి కాబట్టి ఇలా ప్లాన్ నేను ఒక్కడే అయితే అనట్లేదు కదా, నేను ఒక్కడే అనట్లేదు కదా. మీరు కొట్టండి రావిన్ వుడ్ అని సాంగ్ కొట్టండి, మొత్తం ట్రోల్సే వస్తున్నాయి. నా ఒక్కడిదే బషీర్ మాస్టర్ ఒక్కడే ఆయన మీద పడి ఏడిస్తే తప్పు. అందరూ ఏడుస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఆయన్నే అంటున్నారు.
ఎస్, కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఎస్. బషీర్ మాస్టర్ అనే ఒక పర్సన్ కట్టుబట్టలతోని ఒక మంచి కొరియోగ్రాఫర్ అవుదామని హైదరాబాద్కి వచ్చారు ఖమ్మం నుంచి. కరెక్ట్. సరే, ఆయన కొరియోగ్రాఫర్గా ఎంత ఎస్టాబ్లిష్డ్ అయ్యారో లేదో అనే విషయం పక్కన పెట్టేస్తే అసలు ఆయన హైదరాబాద్ ఎందుకు వచ్చారో అనే విషయాన్ని ఆయనే మర్చిపోయి అనవసరమైనటువంటి కాంట్రవర్సీలో దూరడంలో నెంబర్ 1. ఇక అసలు గూగుల్లో టైప్ చేస్తే ఆయన పేరే వచ్చింది ఫస్ట్. నెంబర్ 1 అంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్కడైనా మంచిగా చేశా. ఇప్పుడు మా భార్య దగ్గరికి తీసుకోండి, పాప ఆమెకి ఏం తెలియదు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాం. ఛానల్ పేరు వచ్చి ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు మొత్తం ఆల్బమ్ సాంగ్లు చేసేవాడిని, మంచి మంచి సాంగ్స్ చేసేవాడిని. ఆ సాంగ్ల ద్వారా ఒక 6 lakhs సంపాదించాను. ఆ 6 lakhs తీసుకోలే, అంతే. దాంట్లో డాలర్స్ పెట్టిన తర్వాత నా ఛానల్ హ్యాక్ చేశారు. బషీర్ మాస్టర్ ఆడియోస్ అనే వీడియోస్. అది హ్యాక్ చేసిన తర్వాత కొత్తగా ఇంకో 2 పెట్టా. పెట్టిన తర్వాత మా మిస్సెస్ అనగా మనం కూడా ఒక ఛానల్ పెట్టి, కుకింగ్ ఛానల్ పెట్టి, వివాహ భోజనం ఛానల్ పేరు. ఈ ఛానల్లో ఇంట్లో కుకింగ్ చేసి 10 మందికి వండి పెట్టేవాళ్ళం. దానికి ఒక 30,000 దాకా ఖర్చు అయింది. ఎప్పుడు ఏ వీడియో చూసినా 500-600 వ్యూస్ రావట్లే, డబ్బులు రావట్లే. మా భార్య అన్నది ఏంది ఇది, ఎంత మరి ఘోరమా అంటే, సరే ఏం చేద్దామంటే నాకు తెలియదు, నాకు మంచి వ్యూస్ కావాలంటే, సరే నేను ఇంట్లో పడుకుంటా, పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తారని చెప్పిన. ప్రాంక్ ఒకటి చేసినాం. ఆ ఒక్క వీడియోకి 5 లక్షలు సంపాదించినాం. మా ఇంట్లో పోలీసులు వచ్చి పట్టుకున్నాం. ప్రాంక్ చేసింది. ఏంటి ప్రాంక్? కారు గుద్దినట్టు. ఆ ఒక్క వీడియోకి 4 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. 5 లక్షల క్యాష్ వచ్చింది, 4 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. నేను ఏం చేయాలి? ఇక రోడ్డు మీద అన్నం పెట్టాలా, ఇలాంటి ప్రాంకులు చేయాలా? మీరే చెప్పండి. అంటే నేను చెప్తాను. బషీర్ మాస్టర్ అనే ఒక పర్సన్కి ఒక క్రెడిబిలిటీ ఉంది మార్కెట్లో. ఇలాంటి వీడియోస్ ఆ క్రెడిబిలిటీ పోగొట్టుకుంటారా? ఎందుకు పోతుంది? పోదు. అంటే బషీర్ మాస్టర్ ఎన్నిసార్లు ప్రాంక్స్ యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు చేయరండి? ఎన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తారు? నేను యాక్సెప్ట్ చేయను. అందుకోసమే నేను ఆ ఒక్క ప్రాంక్ తోటి ఆపేసిన. ఇప్పుడు ఆ ఒక్క ప్రాంక్ తోటి ఆపేసిన, అదే ఇప్పటికీ కూడా డబ్బులు సంపాదిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ని, నేను అనుకోకుండా నువ్వే ప్రొడ్యూసరు, బ్రహ్మానందన్ కానీ హీరో పెట్టి తీస్తున్నావు. అరే ఈ సాంగ్ బషీర్ మాస్టర్ అయితే బెటర్ రా అని చెప్పి పిలుస్తావు. నేను బ్రహ్మానందం అయితే సాంగ్ చేయను, నేను వెళ్ళిపోతానా? చేయాలి. అందుకోసమే నేను సోషల్ మీడియాలో వీళ్ళందరితో సాంగులు చేయడానికి కారణం కూడా అంతే. మంచి హీరో ఉంటాడు, చెడ్డ హీరో ఉంటాడు, ముసలోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఒక్క కొరియోగ్రాఫ్కి ఒక సాంగ్కి ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు? నేను సినిమా అయితే 30K తీసుకుంటా. సినిమా అయితే బయట ఎన్ని రోజుల్లో చేస్తారు ఒక సాంగ్? 1 డేలో సాంగ్ ఫినిష్ అయిపోతుంది. స్టెప్స్ మొత్తం. ఓకే, సీరియస్ 1 డేనే ఉంటుంది. అదే పెద్ద హీరోలు అయితే డేస్ని బట్టి పెట్టుకుంటారు. ఇప్పుడు చిన్న సినిమాలో వాళ్ళు ఏం చేస్తారండి, 1 డే పెట్టుకుంటారు. చిన్న సినిమా నాకు 1 డే కంప్లీట్ కావాలి సార్ అంటారు. ఆ 1 డేలో ఆయన ఎంతమందికి ఇవ్వాలి, నాగరకి ఇవ్వాలి, కెమెరాస్కి ఇవ్వాలి. కొంతమంది సార్ 2nd డే పెట్టుకుందామంటే డబుల్ ఖర్చు. అదే ఆల్బమ్ సాంగ్ అనుకో 1 డేనే 15,000 తీసుకుంటా. అట్లా కొన్ని పెద్ద బడ్జెట్ సినిమాలు అనుకో 7 days, 8 days, 4 days, 3 days అట్లా పెట్టుకుంటారు. ఓకే, బడ్జెట్ని బట్టి. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద సాంగ్ చేద్దాం 10 రోజులు అంటే ఎందుకు కాదంట, ఇంకా హ్యాపీ. పేమెంట్ పక్కన పెడితే కూడా సాంగ్ బాగా వస్తుంది కదా, అట్లా. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? 2 రోజులు చేసిన సాంగ్స్ ఒకటి ఉంది. అంటే మనం ఎస్టాబ్లిష్డ్ హీరోస్ కానీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్ కానీ. అదే మొత్తం ఆయన తారకరత్న గారు, తారకరత్న చనిపోయారు కదా, ఆయనది ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ, దానికి వీరుకే డైరెక్టర్ గారు. ఓకే. చాచా నెహ్రూ పార్క్లో చేసినాం, 2 days చేసినాం. హీరోయిన్ వచ్చి కూడా పాత హీరోయిన్, తను 2 days చేసినాం. ఆ సాంగ్ ఏంటంటే ఆ సినిమా సాంగ్స్ అన్ని రిలీజ్ అయ్యాయి, సింగిల్ కార్డ్ చేసిన. 2 days చేసినాం. సాంగ్స్ మొత్తం రికార్డింగ్ అంతా అయిపోయింది. ఆ స్టోరీ వేరే వాళ్ళదంట, సార్ తీసుకొని ప్రొడ్యూసర్కి వాళ్ళకి గొడవలే, సాంగ్స్ రిలీజ్ కాలే. ఆ సాంగ్స్ నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకున్నా. ఎడిటింగ్ చేయించింది నేనే కాబట్టి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ పరిచయం కాబట్టి పెన్ డ్రైవ్లో పెట్టుకున్నా తిరగాలని. సాంగ్స్ ఇంకా నా దగ్గర ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి సాంగ్స్. మళ్ళా 2nd డే వస్తే హీరో నరేష్ గారు దాంట్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ అనమాట. ఆమెకి అని ఇంకొకళ్ళకి సాంగ్ ఉంటుంది, ఇటు రాయే సాంగ్ని రీషూట్ చేసాం. ఆ సాంగ్ కూడా ఫుల్ లెంత్ సాంగ్ నా దగ్గర ఉంది. ఇట్లా చేసిన 3 days, 4 days, 2 days సాంగ్ కూడా చేసిన. కానీ రిలీజ్ కాలే. అంటే రిలీజ్ మీన్స్ ఇట్లా గొడవలు ఉంటాయి కదా, ఇక ఎవరు ఎట్లా తీస్తారు ఏం చేస్తారు తెలియదు, మనం పిలిచినప్పుడు చేసుకున్నాం సాంగ్స్. మీకుందా ఇప్పుడు డాన్స్ అకాడమీ కానీ డాన్స్ స్కూల్ కానీ? డాన్స్ స్టూడియో 1st తారీఖు ఓపెనింగ్ చేస్తున్నా, అది రామంతపూర్లో ఫ్రీ డాన్స్ స్టూడియో పెడుతున్నా. మేము కూడా వచ్చేయచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఫ్రీ డాన్స్ స్టూడియో అంటే ఏంటంటే ఎవరైతే 4 family స్కిల్ ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళని తీసుకొని ఒక ట్రూప్ తయారు చేద్దామని ప్లాన్ చేశా. ఒక 20 girls 20 boys ఒక ట్రూప్ తయారు చేస్తా, ఏజ్ లిమిట్ పెట్టేసి ఒక ట్రూప్ తయారు చేసి అసలు బషీర్ మాస్టర్ అంటే ఏంటో ఒక 3-4 monthsలో చూపిస్తాను. అండ్ నేను
మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచి ఇబ్బంది పెట్టాలనో లేకపోతే పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేయాలనే థాట్ అయితే నాది కాదు. కేవలం నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అసలు వాట్ ఈస్ బషీర్ మాస్టర్ నాకు తెలుసు, వ్యూవర్స్కి తెలుసు, అసలు ఆయన మీద జనాలకు ఎలాంటి ఒపీనియన్ ఉందో చూద్దామని చెప్పి కొన్ని ఇంటర్వ్యూస్లో కింద కామెంట్స్ చూసాను నేను. సో ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మనకి ఎంత టాలెంట్ అన్నా ఉండొచ్చు, కానీ ఒక మనిషికి డిసిప్లిన్ అనేది చాలా అవసరం. నీకు డిసిప్లిన్ లేకపోతే నీకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ జీరోతో సమానం అంటారు. సో బషీర్ మాస్టర్కి మేబీ కావాల్సినంత ఎంత టాలెంట్ ఉంది, కానీ డిసిప్లిన్ పరంగా మాత్రానికి ఎక్కడో లేదేమో, ఆయన ఇష్టాన్ రీతిగా మాట్లాడతాడేమో అనే కామెంట్స్ కూడా కొన్ని వినిపిస్తుంటాయి. డిసిప్లిన్ లేను అయితే 12:30కి వచ్చేవాడిని. 12:30కి వచ్చేవాడిని ఓకే ఇక్కడికి. అవునా కదా? అవును. మధ్యలో అది ఎంజాయ్ చేసి అది చేసి నువ్వు నాకు ఎన్ని గంటలకు చెప్పిన టైం? 12 o'clock రమ్మన్నా. ఎన్ని గంటలకు వచ్చిన? 11:30కి వచ్చారు. డిసిప్లిన్ ఉన్నట్ట లేనంట? ఉన్నట్టే. చాలా మరి అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు నా ఒపీనియన్ కాదు ఇది. డిసిప్లిన్ అంటే ఇప్పుడు మీరు టైంకి వచ్చారని డిసిప్లిన్ ఉందని నేను జడ్జ్ చేయలేను మాస్టర్ మిమ్మల్ని. డిసిప్లిన్ అనేది ఎలా ఉంటుందంటే ఏ మనిషికైనా ఒకటి ఉంటుంది. అవును. ఏముంటుంది? డిసిప్లిన్. పొగరు ఏ మనిషికైనా ఉంటుంది. ఓకే. కొంతమందికి డిసిప్లిన్ ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఓకే. నాకు పొగరు ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఒకటి బాగలేదంటే బాగలేదని చెప్పడం తప్పులేదు కదా. ఓకే. ఇది బాగుందంటే ఇది బాగుందని చెప్తా. నేను నన్ను ఒకటితో పాడను. సో బషీర్ మాస్టర్ లైక్ ఏ మిర్రర్. అంతే. నేను నన్ను ఒకటితో పాడను. అట్లా ఎందుకు వాడిని అనాలా, వాడితో ఎందుకు పడకుండా ఉండాలా, అది అలా ఉంటుంది అనమాట. నన్ను కింద కామెంట్ పెడితే కూడా కంపల్సరీ పర్సనల్గా వెళ్తాను నేను. వాడు మా ఫ్యామిలీ జోలికి వచ్చిందంటే మాత్రం వాడికి ఉత్సాహపడిపిస్తా. ఓకే. కంపల్సరీ. ఎందుకంటే మనం తప్పేం చేయలే. వీడియోని వీడియో పరంగానే చూడాలా. అవునా కదా? అవును. వీడియోని వీడియో పరంగానే చూడాలా. అవును. ఇప్పుడు వీళ్ళు క్రోమ్లో వీడియోలు చూసినప్పుడు ఎంజాయ్ చేయట్లేదా? ఆబ్వియస్లీ చేస్తారు కదా. అవును. నార్మల్ వీడియోలు చూసినప్పుడు కూడా ఎంజాయ్ చేయాలా, పట్టించుకోవద్దు. అట్లా ఏదైనా అంతే, వీడియోని వీడియో పరంగానే చూడాలి. నువ్వు సినిమా పరంగా చూసినప్పుడు వీడియోని వీడియో పరంగా ఎందుకు చూడద్దు అంటే, వీళ్ళు ఏంటంటే వీడియో పరంగా చూడరు. ఎందుకు చూడరు అంటే వీడు ఆడ డెవలప్ అవుతాడో, వీడు ఆడ ఎదుగుతాడో అట్లా. ఈ విషయంలో అంటే మీ గురించి నాకు ఏం తెలియదు మాస్టర్, జస్ట్ ఒక మాస్టర్గా తెలుసు. నా ఛానల్కి ఇంటర్వ్యూ కావాలి కాబట్టి కాల్ చేశాను, మాట్లాడాను. ఈ ర్యాపో తప్పితే పర్సనల్గా నాకు మీరెవరో తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ ఒక విషయంలో మాత్రం మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తాను మాస్టర్. ఎందుకంటే నిన్న మార్నింగ్ మీతో ఇంటర్వ్యూ అనుకున్న దగ్గర నుంచి ఏం స్టడీ చేయకుండా వచ్చి కూర్చోలేను బ్లైండ్గా. ఎంతో కొంత తెలుసుకోవాలి నేను కూడా. ఆ కామెంట్లు అన్నీ చదువుతున్నప్పుడు ఒక్కటి కూడా చెప్పా కదా, 100లో 90 కామెంట్లు మిమ్మల్ని తిట్టినే ఉన్నాయి. నాకు అనిపించింది, అరే ఇంత నెగిటివిటీని తట్టుకొని ఈ మనిషి ఇన్నిసార్లు కెమెరా ముందుకు ఎలా వస్తున్నారు రా బాబు అనిపించింది నాకైతే లిటరల్లీ. అంటే ఈ ఓవర్కమ్ ఉంది చూసారా, నిజంగా అసలు అంటే ఆ నెగిటివిటీని ఎలా తట్టుకొని ముందుకు వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు చేస్తారండి నెగిటివ్గా మనం ఎందుకు తయారు చేస్తారంటే తట్టుకోలేక కుళ్ళు. ఓకే. ఎంత తిట్టినా ఎదుగుతున్నాడు. ఇప్పుడు చాలామంది కూడా సోషల్ మీడియాలో చూడండి, హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, బాధలలో ఉన్న వాళ్ళు రీల్స్కి వస్తారు చేసుకోవటానికి, ఏదో కాలక్షేపం కోసం. వాళ్ళని కూడా తిడతారు. నన్ను ఒక్కనే కాదుగా. ఇప్పుడు రీసెంట్గా శివాజీ గారు ఏదో కోర్టు సినిమాలో మైక్ పట్టుకొని అబ్బా రావట్లే అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసి బాత్రూంలో పెడుతున్నారు ఆయన్ని. తప్పు కదా? అంత పెద్ద మనిషినే ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు అప్పట్లో సినిమాలలో పాయింట్ వేస్తే కానీ తెలియలేదురా మామ సంపంగి సినిమాలో, ఎన్ని సినిమాలలో హీరో, అట్లాంటి ఆయన ట్రోల్ చేస్తారు. ఆఫ్టర్ బషీర్ మాస్టర్ని ట్రోల్ చేస్తే పెట్టుకొని వాడుకున్నోడికి వాడుకున్నంత బషీర్ మాస్టర్ని. అది మంచిగానే వాడుకొని చెడుగానే వాడుకొని. ఎస్సీఓస్ రాసుకోండి, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత బషీర్ మాస్టర్. సో మీ ఇష్టం ఎలా వాడుకుంటారో నాకు తెలియదు, తమ్నైల్స్ మాత్రం భయంకరంగా వాడుకోండి. తప్పేంది? నా వల్ల వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, నా వల్ల ఇప్పుడు నన్ను తిట్టి సంతోషపడుతున్నాడు, పాడని లేదు. నేను జస్ట్ ఫన్గా అంటున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఈ గ్యాప్లో చిన్న పాట పాడారు. సో మా వ్యూస్ కోసం ఒక పాట అంటే నేను రాసిన పాట పాడతా. మీరు లిరిసిస్ట్ అని కూడా నాకు తెలుసు. నాది ఫస్ట్ పాట నీకు నాకేమున్నదో. ఫస్ట్ పాట నాది నీకు నాకు కాదు. ఫస్ట్ పాట సునీత మీద రాసిన. సునీత అంటే ఓలమ్మో అందమైన తుమ్మెద ఎంత ముద్దొస్తున్నావే సునీత, ఓలమ్మో అందమైన తుమ్మెద ఎంత ముద్దొస్తున్నావే సునీత, నీ కళ్ళకు కాటుగా సునీత, అరే మస్తుగున్నదే సునీత. ఇది ఫస్ట్ సాంగ్. సెకండ్ సాంగ్ వచ్చి నీకు నాకు ఏమున్నదో, ఇద్దరి మధ్యల ప్రేమ ఉన్నదో, నీకు నాకు ఏమున్నదో, ఇద్దరి మధ్యల ప్రేమ ఉన్నదో, ఇద్దరి మధ్యల ఏమున్నదో,
నువ్వే చెప్పు నా అమ్మలో, నువ్వే చెప్పు నా అమ్మలో, వివరంగా చెప్పు నా అమ్మలో, నువ్వే చెప్పు నా అమ్మలో. ఇది ఈ సాంగ్ లో బాలు గారు కదా యాక్ట్ చేసింది? లేదు, గుంటి నాగరాజు యాక్ట్ చేసి. ఎగ్జాక్ట్లీ గుంటి నాగరాజు గారు. దీని తర్వాత ఇంకొక సాంగ్ వచ్చి సుజన తిన్నావారా, సుజన సుజన తిన్నా, ఇది ఉండే. దాని తర్వాత ఇంకా బాగా హిట్ అయిన సాంగ్ ఏంటంటే లక్ష్మి, రాయలక్ష్మి రాయలక్ష్మి నే రమ్మన్న చోటాకి రాయలక్ష్మి, ఇట్లాంటి సాంగ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా కొన్ని సాంగ్లు రాసా, అది డైరెక్ట్ లైవ్లో వచ్చేస్తుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ వేదికగా ఒక చిన్న ప్రాంక్ కాల్ చేద్దామా? చేద్దాం. మీ బ్యాచ్లోనే ఎవరికి చేద్దాం? ఉప్పల్ వాళ్ళకి చేద్దామా? లిఫ్ట్ చేయడా? ఎందుకు? అంటే బిజీగా వాళ్ళు బిజీ ఉంటారు కదా. అవునా, సరే మీరు చెప్పండి ఎవరికి చేద్దాము మీ బ్యాచ్లోనే? అంటే నేను మాట్లాడితే గుర్తుపడుతుంది, ఎందుకంటే నేను ఇస్తా కదా స్క్రిప్ట్. కాదు, మీరే మాట్లాడాలి. మీరు మాట్లాడి బషీర్ మాస్టర్ ఇట్లా నన్ను అది మోసం చేసింది ఇది మోసం చేసింది మీరు అంటే వాళ్ళు ఏం చెప్తారో మీరే. లేదు అది బాగుంటుంది. లేదు, మీ ఫోన్ నుంచే కాల్ చేసేసి నమ్మరు. ఎందుకు నమ్మరు? ఎందుకంటే బషీర్ మాస్టర్కి ఎప్పుడు ఏ అవసరం రాదన్న వాళ్ళకి తెలుసు. ట్రై చేద్దాం. నేను గుంటి నాగరాజుకి మీరు చెప్తా, మీరు మాట్లాడండి, బషీర్ మాస్టర్ ఏంటో చెప్పేస్తాడు వాడు ఏమంటే. లేదు, ఒకసారి గుంటి నాగరాజుకి ఫోన్ చేయని చెప్తాను, నేను మాట్లాడతాను. ఇవ్వండి. గుంటి నాగరాజుకి కాల్ చేసి ఇట్లా నన్ను పోలీసులు నమ్మడు అసలు. ఒకసారి ట్రై చేయండి. నమ్మడు. ఎందుకు నమ్మడు? ట్రై చేయండి. నేను చెప్తున్నాను, చెప్పండి. వాళ్ళకి అవసరం నేను తీరుస్తా, వాళ్ళకి పోలీసులు కాదు, నాకు తెలియని పోలీసులు లేరు, నాకు మొత్తం వాళ్ళు నమ్మరు. ఓకే, అసలు ఎందుకు నమ్మరు అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేస్తా. సరే ఒకసారి ట్రై చేద్దాం. నేను చెప్తే అర్థం చేసుకో. నమ్మడు. అవునా? మీరు కావాలంటే మీ కాల్ నుంచి చేసి ఇట్లా బషీర్ మాస్టర్ నాకు డబ్బులు ఇవ్వాలి అది ఇవ్వాలని మాట్లాడండి, అది ఏమన్నా నమ్మొచ్చేమో. ఈ నమ్మరు, ఎందుకంటే పోలీసు వాళ్ళు కానీ ట్రాఫిక్ కానీ వాళ్ళకి ఏమొచ్చినా అవసరం నేనే మాట్లాడతా ఎవరితోటి, కాబట్టి బషీర్ అన్నకు అవసరం రాదని నమ్మరు అనమాట. ఓకే, గుంటి నాగరాజ్ గారిదా ఇది? గుంటి నాగరాజ్ గారండి? సార్, బషీర్ మాస్టర్ గారికి కాల్ చేస్తుంటే ఆయన ఫోన్ కలవట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది అయింది. సరే ఒక నిమిషం చెప్పేది వినండి. స్విచ్ ఆఫ్ వస్తుందంటే స్విచ్ ఆఫ్ వస్తుందని మాకు కూడా తెలుసు. ఒక నిమిషం చెప్పేది వినండి కొంచెం. ఏంటంటే మాస్టర్ మా షార్ట్ ఫిలింకి కొరియోగ్రాఫ్ చేస్తా అని ఒక 10,000 అమౌంట్ తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన అసలు అవైలబుల్గా లేరు మాకు. అవునా? మేము ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాము. సో మా షార్ట్ ఫిలింకి ఒక కొరియోగ్రాఫర్ కావాలని ఆయన అప్రోచ్ అయ్యాం ప్రీవియస్గా. సో అట్లా అంటే మీతో కూడా ఒకసారి ఆయన కొన్ని సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు కదా, సో అందుకు మీకు కాల్ చేసాం, ఒకవేళ మీకేమన్నా అవైలబుల్గా ఉన్నారా ఏంటి అని. లేదు నాగరాజు గారు, అంటే మేము చాలాసార్లు ట్రై చేసాము, కంటిన్యూస్గా 2-3 డేస్ నుంచి చేస్తున్నాం, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. నాతో మాట్లాడండి కానీ అది కాదు సార్. చెప్పండి సార్. నాకు నేను సార్ ఒక విషయం మీకు ఎవరు నాకు తెలియదు, నాకు 7 years ఫ్రెండ్షిప్ ఆయనతో. ఓకే. ఆయన అలాంటి క్యారెక్టర్ కాదు ఆయనది. నాకు ఇది కరెక్ట్ అనుకో. ఇట్లా అలాంటి డబ్బులు తీసుకుంటే అట్లా చేయడే. ఓకే, సరే ఒక పని చేయండి, మీరు అతనికి ఒకసారి ఇప్పుడు కాల్ ట్రై చేయరా ఒక్కసారి? మీరు ఎవరు చెప్పండి? నా పేరు విజయ్ అండి, నేను ఒక షార్ట్ ఫిలింకి ప్రొడ్యూసర్ని. ఒక షార్ట్ ఫిలిం ఏ ఛానల్ ఇది? ఛానల్ కాదు సార్, మేము ఓన్గా ఈ షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాము ప్రజెంట్. ఎందులో పెడతారు? ఏదో ఒక ఛానల్కి అమ్ముకుంటాం తర్వాత. ఓకే. సో మేము ఒక ఏజెన్సీ టైప్ ఇది. ఒకసారి మీరు ఆయనకి ట్రై చేయరా, ఏమన్నా మీకు అవైలబుల్గా ఉంటే ఒకసారి. మాది హైదరాబాద్ లోకల్ అండి. సరే, నేను ఒకసారి కట్ చేయండి, ఫోన్ చేసి యా ఓకే, థ్యాంక్ యూ. నాకు చేస్తారు ఇప్పుడు, చూద్దాం. ఈ కాల్ వచ్చే ముందు మిమ్మల్ని ఇంకో ప్రశ్న చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ మధ్య కాలంలో సాయి పల్లవితో కూడా ఒక మూవీ చేయబోతున్నారని నేను విన్నాను. సో ఒక ఇంటర్వ్యూలో కాల్ కూడా ఆవిడతో మాట్లాడినట్టు తెలిసింది. ఇఫ్ ఇన్ కేస్ గుంటి నాగరాజ్ గారు గనక ఈ కాల్ తర్వాత ఒకసారి మా కోసం సాయి పల్లవి గారితో కూడా కాల్ చేసి మీరు మాట్లాడాల్సి ఉంటుంది మా వ్యూస్ కోసం. అంటే ఇక తను బిజీ ఉంటారు కదా, మనం ఊకే కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టదు. అవకాశం వచ్చిందని చెడగొట్టుకుంటాం అంటే 10 సార్లు కాల్ చేయొద్దు. అప్పటి రోజులు వేరే, అసలు ఫస్ట్ టైమే మాట్లాడొద్దు అనుకున్నా. ఇక ఊకే మాట్లాడితే కూడా బాగుండదు కదా, ఏదన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి డైరెక్ట్ ఫోటో పెడతా, లేదా ఒక వీడియో చేసి పెడతా. ఓకే, చేయట్లేదు. సో బెటర్ మీరే చేసి చెప్పండి, మళ్ళీ నాకు కాల్స్ వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. చెప్పన్నా గుండి.
చెప్పేదేంది ఏం చెప్తావు? చెప్పంటున్నాను. ఎవరైనా కాల్ చేసిరా నీకు? నీకు వాట్సాప్ లో వాయిస్ రికార్డ్ పెట్టా ఇప్పుడే. వాట్సాప్ కాల్ చేసిన అదే ఒక ఛానల్లో కూర్చున్నా, వాళ్ళు యాక్చువల్గా నన్ను చేయమన్నారు. నేనేం చెప్పినా నమ్మరన్నా, నువ్వు చెప్తే నమ్ముతారు నమ్మరో చేయమని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు నేను నన్ను పోలీసులు పట్టుకుర్రు, అది పట్టుకురు, ఇది పట్టుకురు అంటే నువ్వు నమ్ముతావా? అసలు అన్నా నేనేమన్నా విన్నలే కానీ నమ్ముతావు అసలు అంటున్నా నువ్వు. అందుకే ఒక విషయం అన్నా, నీ ఫ్రెండ్ నీతో నిజం చెప్పు, నిజాయితీ నీ ఫ్రెండ్ ఏమన్నా ఎట్లా మాట్లాడినా మంచిగా మాట్లాడినా కానీ అసలు నాకేమన్నా అయిందంటే నువ్వు నమ్మవని చెప్పిన. నేను నమ్మవని చెప్తే సరే మీరే చేయండి సార్, నెంబర్ ఇస్తా అని చెప్పి చేపించిన, అంతే. జస్ట్ ఫ్రాంక్ కాల్ అంతే. గుంటి నాగరాజ్ గారు, నా పేరు ఆదిత్య, నేను మ్యాగ్నా టీవీ యాంకర్ నండి. సో థ్యాంక్ యూ అండి. సో బషీర్ మాస్టర్ ఈరోజు మా ఇంటర్వ్యూలో ఉన్నారు, ఈరోజు ఆయన మా గెస్ట్. సో సరే సరదాగా ఒక చిన్న ప్రాంక్ కాల్ చేద్దాము అంటే సడన్గా మీతోనే స్టార్ట్ చేద్దామని నా నెంబర్ నుంచి కాల్ చేసి ఆయన ఇలా డబ్బులు తీసుకున్నాడంటే అసలు మీ రియాక్షన్ ఏంటో చూద్దామని కాల్ చేసాం. బట్ ఫ్రెండ్ అంటే మీరా అన్నట్టుగా సమాధానం ఇచ్చారు. ఓకే ఓకే, ఎనీవే థ్యాంక్ యూ గుంటి నాగరాజ్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాం. యా ఎస్ మాస్టర్, చెప్పండి. ఈ మధ్య కాలంలో అంటే డీ షో లాంటి కొన్ని షోస్ ఉన్నాయి, మెయిన్ స్ట్రీమ్స్లో జరుగుతూ ఉంటాయి, మెయిన్ ప్లాట్ఫామ్స్ జరుగుతుంటాయి కదా. ఆ డాన్సర్స్ అక్కడ డాన్స్ చేస్తుంటే ఒక్కొక్కసారి మాకే ప్రాణాలు పోతాయేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళ లోపల బోన్స్ కానీ లేకపోతే వెయిన్స్ ఉన్నాయా లేదా అనిపిస్తుంది, అలా స్ట్రెచ్ అవుతూ ఉంటారనమాట. సో అసలు అవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపించేది ఏముందంటే ప్రాక్టీస్ చేస్తారు అంతే. ఓకే, అది కామనే. అవన్నీ ఇప్పుడు నేను ఇదివరకు మొత్తం స్టిచ్ చేసేవాడిని, డైరెక్ట్ పైన జిమ్ చేసి స్టిచ్ చేసేవాడిని, కాళ్ళు లేపు డైరెక్ట్ ఇట్లా పైన పెట్టేవాడిని. అది అప్పుడు లేత వయసు, మా అంటే ఒక 20 years 18, 19, 20 years ఉంటుంది లేత వయసు కాబట్టి ఎట్లా చేసినా మెల్ట్ అవుతుంది బాడీ. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మెల్ట్ కాదనమాట. అంతా మేము చేసినాం కాబట్టి కామన్. అదే కొత్త వాళ్ళకైతే అమ్మో ఇరుగుతాయా అట్లా భయం ఉంటుంది. చేసిన వాళ్ళకి ఏదైనా అంతే. ఇది వీటికంటే ఇంకా సర్కస్ చేసే వాళ్ళు ఇంకా వాటికంటే ఘోరంగా చేస్తారు. అంటే ఏదైనా ప్రాక్టీస్ మించింది. ఆ డాన్సర్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలుకి? వాళ్ళు ఏముంది, వాళ్ళు నమ్ముకుంది డ్యాన్స్. వాళ్ళకి ఏది రాదు, డ్యాన్స్ చేయవచ్చు, ఒక అబద్ధాలు ఆడటం రాదు. కానీ ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో ఈ సినిమాల్లో అంతా మోసాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు డీ షో అనేది అంతా మోసమే. ఓకే, వాళ్ళు ఇచ్చేది ఎంత 50,000 60,000 కంటే ఎక్కువ ఇయ్యరు. 50,000 60,000 ఇస్తారు, ఇక్కడ ₹1,00,000 పని ఉంటుంది. వాడు ఎట్లా మరో చైతన్య మాస్టర్ కావాల్సిందే తప్ప వాళ్ళు ఎదగరు. సినిమాలు చేయలేరు. సినిమాలు చేద్దామంటే తెలుగు యూనియన్ కార్డు ఇవ్వదు. కార్డు ఇచ్చిన 10 లక్షలు. ఒక డాన్సర్ దగ్గర 10 లక్షలు ఉంటాయా? అంటే చైతన్య మాస్టర్ విషయంలో ఏం జరిగింది? అదే అప్పులు పాలైపోయాడు. ఈ షోలు చేసి డీల్ చేసి అది చేసి ఇది చేసి లేక చిన్న చేయరా అంటే పెద్ద చేయాలనే ఆలోచన పెట్టుకుని డబ్బులు లేక అప్పుల పాలై అలా చేసుకున్నాడు. ఓకే, అందుకోసమే ఏదైనా ఇప్పుడు వాడు ఎంత డాన్సర్ కావాలన్నా సినిమా కొరియోగ్రాఫర్ వీళ్ళు కానిస్తే కదా తెలుగు యూనియన్ వాళ్ళు కానియటానికి. నువ్వు ఒక కార్డు ఇస్తే 3 సంవత్సరాలు డాన్సర్ చేయాలా, 2 సంవత్సరాలు అసిస్టెంట్ చేయాలా, నువ్వు ఇంకెప్పుడు చేస్తావు? అంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ డాన్స్ విషయానికి వస్తే ప్రధానంగా అసలు మీ ఎజెండా ఏంటి? మీరు దేనికోసం ఫైట్ చేస్తున్నారు అసలు? ఏ మనిషి అయినా కొరియోగ్రాఫ్ కావాలా, డాన్సర్ కావాలా, దానికంటే తక్కువ కాస్ట్ పెట్టాలా, ఎవరికైనా కార్డు ఇవ్వాలా, ఎవరికైనా కార్డు ఇవ్వాలి, నువ్వు అడిగినా కార్డు ఇవ్వాలి. ఒక డాన్సర్ ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఎంత పీరియడ్ ఉంటుంది మధ్యలో? ఫస్ట్ డాన్సర్ కార్డు తీసుకోవాలంటే అన్ని స్టైల్స్ రావాలా. అన్ని స్టైల్స్ వచ్చినాయి అనుకోండి, 3 సంవత్సరాలు డాన్సర్ ఆడాలా. ఓకే, 3 సంవత్సరాలు డాన్సర్ ఆడిన తర్వాత 2 సంవత్సరాలు అసిస్టెంట్ చేయాలి. 5 సంవత్సరాలు సగం ఏజ్ అయిపోయి. ఓకే, ఇప్పుడున్న రేంజ్లో ఎట్లా అవుతాడా? అండ్ ఇప్పుడు డాన్సర్ మాస్టర్ అంటే కొరియోగ్రాఫర్ విషయానికి వస్తే పెద్ద మూవీస్కి వీళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తారు అసలు నార్మల్గా? వీళ్ళు ఫేమ్ ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ అయితే ఒక సాంగ్ 15 లక్షలు తీసుకుంటాడు. 15 లక్షలు. జానీ మాస్టర్ అంతా తీసుకుంటాడు. భాను మాస్టర్ వచ్చి ఒక 10 లక్షలు తీసుకుంటాడు. గణేష్ మాస్టర్ ఒక 15 లక్షలు తీసుకుంటాడు ఒక సాంగ్కి. అది డేస్ని బట్టి 10 days ఇట్లా డేస్ ఉంటుంది. 10 daysని బట్టి 15 లక్షలు, 3 daysని బట్టి ఒక 1 day బట్టి అట్లా డేస్ని బట్టి కొరియోగ్రఫీ. అండ్ మళ్ళీ కమిషన్ కూడా వస్తుంది. డాన్సర్లు, బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు 1000 మంది డాన్సర్లు పెట్టుకుంటే ఒక డాన్సర్ మీద 1500 కమిషన్. ఓకే, లెక్కేయండి, 1500 ఇంటూ 1000 మంది డాన్సర్లు. గణేష్ మాస్టర్ ఎన్ని చేయలే సాంగులు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కమిషన్. మీరు ఈ ఇంటర్వ్యూ వేదికగా అవన్నీ చెప్తున్నారు ఫైనాన్షియల్ మ్యాటర్లో, మీకేం ప్రాబ్లం అవుదా? ఎంట్రీ కూడా బిగలేరు ఎవరు. తప్పే ఉంది. నా లైఫ్ ఖరాబ్ చేసిందే తెలుగు డాన్సర్స్. నేను
నేను ఇట్లా కావడానికి కానీ వాళ్ళు ఓకే. నన్ను ఏమంటారు, నాకు ఏం చేయలేదు వాళ్ళు, ఏం చేయలేదు. కార్డు ఇవ్వరేమో అంతే. కార్డు ఎవరికి కావాలి, నాకు 2 కార్డులు ఉన్నాయి, ఇవే చేసుకుంటా. ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ వీటి మీద తిరుగుతా. అప్పుడు ఎవడన్నా ఆపితే తీసుకొని చెప్తా. ఇప్పుడు నువ్వు నన్ను మంచిగా సపోర్ట్ చేసి నాకు ఇస్తే మంచిగా లైఫ్ ఉండేది. ఓకే. నువ్వు చేసిన లైఫ్ని కారణమే మీరు. నేను ఒక్కడనే కాదు, నాలుక 100 మంది ఉర్రు. వాళ్ళకి డబ్బులు బాధలు వాళ్ళకి ఇబ్బందులు ఉన్న కాడ ఎవడు చెప్పుకోలేకపోతుండు. నేను ఏదో దేవుడి దేవాల ఏ దేవుడో కరుణిస్తే నేను ఫేమస్ అయినా, నా లెక్క ఎవడు కావద్దు. ఓకే. అవునా కదా? 10 మంది చెప్పడం ఏంది? ఇప్పుడు నేను ఈ గలీలోకి పోతున్నా, ఆ గలీలో మూలమైన డెడ్ లైన్లో 9 నా ఎదురుగా వచ్చే 10 మందికైనా 3 పోనీయకుండా చూస్తాను నేను. అన్న అక్కడ డెడ్ లైన్ 9 అన్న అడుపోమ అక్కడ అన్న 9 అని చెప్పకుండా పోయినాడు తప్పు. చెప్తా నేను, కారు వచ్చింది చెప్తా, బండి వచ్చింది చెప్తా, లారీ వచ్చింది చెప్తా, సైకిల్ వచ్చిందని చెప్తా. ఎందుకంటే తప్పు అక్కడ తప్పు జరుగుతుంది సార్, పోమాకండి అక్కడ అని చెప్తా. అండ్ నేను ఇందాక అడిగినట్టు ప్రీవియస్ ఒక చోట మేము కూడా విన్నాము, బషీర్ మాస్టర్ సాయి పల్లవి గారితో చేయబోతున్నారు అని విన్నాము. సో ఇంతమంది కొరియోగ్రాఫర్స్ ఉండగా సాయి పల్లవి గారి యొక్క ఆ కొరియోగ్రాఫ్కి సంబంధించి మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు అసలు? ఏ ఇంటర్వ్యూ చూసిందో తను, ఏ ఇంటర్వ్యూ చూసిందో సిచ్యువేషను ఎక్కడ, ఇక చెప్పానుగా మనం ఎంతమంది దేవుళ్ళని మొక్కుతుంటాం, ఏ దేవుడో జస్ట్ ఆమెకు కలిగిచ్చిండు. ఓకే. సో వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అంటే వేరే త్రూ, అదే డైరెక్ట్ కాకపోయినా వాళ్ళ పిఆర్ టీమ్స్ ఎవరో ఒకరు అప్రోచ్ అవుతుంటారు. అట్లా ఒక త్రూ, అది కూడా తను హీరోయిన్ వారంటీ సినిమా అనమాట. అంటే పాన్ ఇండియానా లేకపోతే మన తెలుగు వరకు? అవన్నీ తెలియదు, అవన్నీ ఇంకా అడిగి పోయి షూట్ అసలు మాట్లాడుకొని మొత్తం అనుకున్న తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు టైము? ఒక 2 months వాళ్ళ ఇష్టం ఇంకా, ఎందుకంటే ఇప్పుడు ఆమెకు సినిమాలు ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళ నోటికే మొక్కాలి, వాళ్ళ డేట్స్కే మొక్కాలి అంతే. ఓకే. మన అవకాశం కావాలి కాబట్టి బేసికల్లీ సాయి పల్లవి అంటేనే ఆవిడ పెద్ద డాన్సర్, తర్వాతే హీరోయిన్ అయ్యారు. సో ఆవిడతో కొరియోగ్రాఫ్ మీరు చెయ్యాలి అని అంటే మీలో కూడా అద్భుతమైన టాలెంట్ ఉండాలి. సో మరి ఈ టాలెంట్ సరిపోతుంది అక్కడ? ఎందుకు సరిపోద్దిగో, ఇప్పుడు ఇది ఇక్కడ స్టేజ్ ఉంది, సౌండ్ పెట్టండి, దీనికంటే ఇరగదీసే స్టెప్స్ వస్తాయి. ఎక్కడ వచ్చే ఫలితం అక్కడే వస్తుంది. ఎప్పుడు డాన్స్ రాదు అనుకునేవాడు మూర్ఖుడు, ఏదైనా చేయగలవాడు బలవంతుడు. నేను ఏదైనా చేయగలను. ఓకే. అంటే అసలు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని బిలీవ్ చేసుకున్నారా? నేనేంటి సాయి పల్లవి గారితో ఏంటి? ఎందుకు మనం చేయకపోతే అనుకోవాలా? నేను 2000 ఆర్య సినిమా అప్పుడు ఈటీవీలో చేసేటప్పుడు గెస్ట్ అల్లు అర్జున్ గారు గెస్ట్, నేను ఆ షో కొరియోగ్రాఫర్ని అనమాట. ఏ హీరో స్పెషల్గా వచ్చేసినా స్టెప్పులు చెప్పేవాడిని. అప్పుడు ఆర్య గారు వచ్చినప్పుడు ఆయన అల్లు అర్జున్ వచ్చినప్పుడు కొన్ని మూమెంట్ చేసాం. మూమెంట్ చేసిన తర్వాత ఆయనతో కొన్ని మూమెంట్ చేసాం, ఆయన కొన్ని మూమెంట్స్ చెప్పిన తర్వాత సూపర్ అమ్మ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నీకేమైనా హెల్ప్ కావాలంటే నాది ఇక్కడ అపోలో హాస్పిటల్ కన్నా స్టూడియో రా అన్నాడు. పోయినాం. వెళ్ళిన తర్వాత మేము నీకేం కావాలన్నమాట, నాకు డాన్సర్ కార్డు కావాలి మాస్టర్, డాన్సర్ కార్డు కావాలి సార్ మాకు ఇదంటే, సరే మా మాట్లాడదాం అనుకుంటే అంత అయిపోయి. అట్లా ఏముండ అవన్నీ చేయని వాళ్ళకైతే అమ్మో నాకు చేసిందిరా, నాకు ధన్యమైందిరా. నేను మ్యూజిక్ డైరెక్టర్ చక్రితోటి కొన్ని 100 షోలు చేసిన, గుండు హనుమంతరావు, బ్రహ్మానందం, ఆలి, చిట్టిబాబు, అనంతక్ వీళ్ళందరితో తిరిగేటోడు నేను. అవన్నీ నాకేం గొప్పేం కాదు. అండ్ ఒక్కసారి లారెన్స్ మాస్టర్ గారితో ఇట్లా కూర్చొని మాట్లాడినా, ఇట్లా కూర్చొని ఒక్కసారి సాయి పల్లవి గారు మళ్ళీ మాట్లాడి ఇజ్జత్ పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఆమె లాస్ట్లో ఏమన్నది, ప్రజెంట్ బిజీనా, ఐ విల్ మీట్. ఊకి కూడా ఇబ్బంది పెట్టి ఉన్నది పోగొట్టుకోవద్దు ఎవరినైనా. ఇప్పుడు నేను మా లారెన్స్ మాస్టర్ గారిని కలవలేక కాదు. నేను ఎందుకు మిమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతున్నానంటే ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సాయి పల్లవి గారు. కంపల్సరీ నేను వెళ్ళినప్పుడు మీ నెంబర్ నా దగ్గర సేవ్ ఉందిగా, నేను వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను వీడియో తీసి పెడతా. ఓకే. సో అంటే ఆ ఆపర్చునిటీ మీ ద్వారా యూటిలైజ్ చేసుకుందాం. ఒక్కసారి ఆవిడతో నేను కూడా మాట్లాడాలి. సో అందుకు అన్నిసార్లు అడుగుతున్నాను, ఒకసారి కాల్ చేయొచ్చు? కంపల్సరీ నేను చేస్తా, మీతో మాట్లాడిస్తా. ఓకే. మీరు ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నారు, సోషల్ మీడియాలో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నటువంటి అంశం బెట్టింగ్ యాప్స్. సో దీనిపై అసలు మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే ఈ మాట నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే మీరు కూడా అన్నారు సోషల్ మీడియా వేదికగా నేను కూడా దగ్గర 7-8 లక్షలు సంపాదిస్తాను అని. సో మరి మీరేమైనా బెట్టింగ్ ప్రమోషన్స్ లాంటివి? చేయను. ఎందుకంటే నేను ఏదైనా ఫన్నీ కంటెంట్స్ చేస్తా, నా పర్సనల్ కష్టపడే ఈవెంట్ల మీద మొత్తం వాటి మీద వచ్చి నెలకు 7 ఇట్లా, ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు. బెట్టింగ్ యాప్స్ అనేది నేను ఎందుకు చేయనంటే, మా ఇంటికాడ క్యారమ్ బోర్డు, మట్కా బాగా ఆడేవాళ్ళు. మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇట్లా మా బాబాయ్ వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళ దోస్తులు ఉండేటోళ్ళు కానీ వాళ్ళు ఆడేటోళ్ళు అనమాట. చాలామంది వీటి మీద మోసపోయారు.
ఓకే. ఆడి చాలామంది ఇబ్బంది పడారు. అప్పట్లోనే చాలామంది కూడా ఇబ్బందులు పడి లాస్ అయిపోయి ఫ్యామిలీని దూరం పెట్టుకుని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు అనమాట. దీనివల్ల ఏంటంటే పాపమే తప్ప మంచి జరగదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో నాకంటూ ఒక 4 లక్షల ఫాలోవర్స్లో ఒక 5-10 మంది నన్ను చూసి ఫాలో కారా అవుతారా కారా? అవుతారు. ఇప్పుడు నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరి మీద పడితే వాళ్ళ మీద కొన్ని మంచిది మంచి చెడు చెడు అని చెప్తున్నాను కాబట్టి నా మీద కూడా కొంచెం కుట్ర ఉంటుంది. బషీర్ మాస్టర్ బెట్టింగ్ యాప్ చేస్తుండ్రా, వీడి విషయంలో ఒక 10,000 పోగొట్టుకొని వీడి మీద కేసు పెట్టొచ్చు అని. ఇటు మంచి ఉంది చెడు ఉంది, అందుకోసమే ఇట్లాంటి చోటుకి నేను చాలా దూరంగా ఉంటా. ఓకే. ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా లేడీ పరిచయం అయినా కానీ 100 రకాల ఆలోచిస్తా. అసలు ఆమె నిజమా కాదా, ఆమె అబద్ధమా కాదా, ఈమెతో మాట్లాడొచ్చా లేదా, అసలు ఈమెతో ఇది నిజం ఫేక్ ఐడియా కాదా అని చూస్తా. ఎందుకంటే నాకు రిక్వెస్ట్లలో మస్తు మంది హాయ్ హాయ్ అని పెడుతుంటారు. వీటికి కూడా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో కావాలని ఎలిగేషన్స్ కోసం ప్రపోజల్స్ వస్తాయా? ప్రపోజల్స్ మీన్స్ హాయ్ మాస్టర్ మీద యాక్టింగ్ చేయాలంటారు. నా దగ్గర యాక్టింగ్ చేయాలంటే వాళ్ళ హస్బెండ్తో మాట్లాడాలా, లేదా వాళ్ళ అమ్మతో మాట్లాడాలా, వాళ్ళ నాన్నతో మాట్లాడాలా, కామెంట్స్ పట్టించుకోవద్దు, ఇవన్నీ ఉంటాయి. చూడడానికి లుక్ పరంగా మీరు కూడా బాగుంటారు కాబట్టి ఎవరైనా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ప్రపోజల్స్ అంటే ఇవి చూసి ఇష్టపడతారు అంతే. ఈ మనిషిని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కానీ ఇక అంతా ఒకటే తీరు ఉండరు కదా. అదేలేండి. సో ఫైనల్గా మా ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి, మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డ్యాన్స్ విషయంలో కొంచెం అసభ్యకరమైనటువంటి స్టెప్స్ వస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని ఉద్దేశించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా దగ్గర ఒకటే అండి, మేము ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయం. కెమెరా ముందు ఒకటి లెక్కుంటాం, కెమెరా వెనక ఒకటి లెక్కుంటాం. ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తర్వాత నేను నేర్చుకుంది ఒకటే, మనని ఫేమస్ చేసిన జనాలు ఎవడు ఫోన్ చేసినా మాట్లాడాలి, లిఫ్ట్ చేయాలి. ఎవడు కామెంట్కైనా రిప్లై చేయాలా, ఎవరు మెసేజ్ పెట్టినా రిప్లై చేయాలి. ఎందుకంటే నేను ఫేమస్ అయింది మీ ద్వారానే కాబట్టి. ఇంకోటి ఏంటంటే మంచికి ఎక్కువ సపోర్ట్ చేస్తాం, చెడుకు చాలా దూరం ఉంటాం. ఏంటి సిచ్యువేషన్ ఏంటంటే జనాలకి ఏంటంటే ఎవడైతే వల్గారిటీ చేస్తాడో వాడే ఇష్టం, ఎవడైతే ఫేక్ చేస్తాడో వాడే ఇష్టం. మంచిగా బతికేటోడు ఇష్టం కాదు. ఓకే. కానీ నాకు మాత్రం అందరు ఇష్టం. నేను ప్రతి ఒక్కడికి సపోర్ట్ చేస్తా, సపోర్ట్ తీసుకుంటా. అది. అండ్ నా ఇంటర్వ్యూ వేదికగా, నా కెమెరామ్యాన్ల సాక్షిగా, మా వ్యూవర్స్ సాక్షిగా మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. చెప్పండి. రానున్న రోజుల్లో సాయి పల్లవితో బషీర్ మాస్టర్ ఒక సాంగ్ కొరియోగ్రాఫర్ చేయబోతున్నారు అనేది మా వరకు వచ్చింది కాబట్టి నాకు సాయి పల్లవి అంటే పిచ్చి. ఎంత ఇష్టం అంటే ఆవిడ చాలా ఇష్టం నాకు. చేస్తా నాకు ఆవిడతోనే ఒక సెల్ఫీ ఇప్పించే బాధ్యత మీది, మీ కొరియోగ్రాఫీ ఆ టైంలోనే డన్. ఇంకోటి పెద్ద హీరోలతో కూడా సాంగ్ చేయబోయే రోజులు వస్తాయి, పక్కా చూడండి మీరు. ఎస్, థ్యాంక్ యూ.